ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం 40వ కీర్తన 16వ లేఖనం. యెహోవా నిన్ను గూర్చి వెదకువారు సంతోషించుచు ఉత్సహించుదురుగాక. దేవుడు స్పష్టంగా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువు వారిని వెతికేవారు ఎవరు? ఆ వెతకగలిగిన వారు ఏ రీతిగా ఉంటారు? దేవుడు ఏదైనా మనందరితో మాట్లాడుతున్నటువంటి మాటే. ప్రభువుల వారిని వెతికేవారు భయం కలిగిన వారు, భక్తి కలిగిన వారు. ఎప్పుడైతే భయం మనలో ఉంటుందో ఖచ్చితంగా మనలో తెలియకుండానే భక్తి కూడా పెరుగుతుంది. మరి అట్టివారిగా మనం ఉన్నామా మొదట ఆలోచించాలి. ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగినటువంటి విశ్వాసులుగా ఉంటామో అప్పుడు మాత్రమే ప్రభువుల వారిని మనం వెతకగలం. మనం ఎప్పుడైతే ప్రభువుల వారిని వెతుకుతామో ఖచ్చితంగా ఉత్సహించి సంతోషిస్తాం. అట్టి కృపను దేవుడు మనకు దయచేస్తాడు. మరి ఆ రీతిగా ఉన్నామో లేదు? ఇక మీదటైనా ఉందామా అనుకుంటే అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటూ ఉన్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, ప్రభా, మీ పాదములకు ఎడలేని వందనములు, స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. ప్రభా, నేనున్నాము అంటే మీ యొక్క మహాకృప మాత్రమే. మేము ఈ లోకంలో జీవిస్తున్నాము, మరి బ్రతుకుతున్నాము అంటే అది మీ కృపా భాగ్యమే. కనుక మేము ఈ లోకంలో భయభక్తులు కలిగిన వారిగా మీ యందు విశ్వాసంతో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాలు మా అందరికీ దయచేయమని బ్రతిమలాడుకుంటూ, ఈ దినం మీరు ఇచ్చిన వాగ్దానము చేత మేము సంతోషించుచు ఉత్సహించుచు మీ యందు కృతజ్ఞత కలిగిన జీవితాలుగా బ్రతకడానికి కృపా సహాయమును మెండుగా దయచేయమని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములు ఇదిగో ఛానల్ వీక్షించున్నటువంటి ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నన్ను నేనుగా మిక్కిలిగా తగ్గించుకొని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమె.